దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమించి మనల్ని ఇక్కడికి పిలుచుకున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి మనము చేరి ఉన్నామని గ్రహించుకొని దేవుని స్తుతించు వారమై దేవునికి నమ్మకస్తులమై జీవించాలి. దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. అది యోహాను సువార్త 3:16 ద్వారా మనము అనేకసార్లు చదివినాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని, నన్ను ప్రేమించినాడు కాబట్టి ఇది మనము ఇలాగూ చేరి ఉన్నాం. మరి దేవుని యొక్క కృపను బట్టి మనం సంతోషించు, అతిశయించు, దేవునికి స్తుతులు చెల్లించు, దేవునికి నమ్మకస్తులమై జీవించుటకు మనం సిద్ధపడినప్పుడు దేవుడు మనకు తగిన ఆశీర్వాదములు ఇస్తాడు. ఇక్కడ వచ్చిన వారందరూ దేవుని చేత దీవింపబడాలని ఆశపడుతూ ఈ యొక్క కూటమినంతటిని దేవునికి అప్పగిస్తూ దేవుడే మనల్ని నడిపించి తగిన దీవెనలు పంపించాలని దేవుని ప్రార్థన చేస్తున్నాను. హృదయం అంతటితో ఈ యొక్క సమయంలో దేవునికి మన యొక్క హృదయంలో అప్పగించి దేవుడు మనల్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనల్ని ఒక్కొక్కరిని చేయలాగున మన యొక్క హృదయములను దేవుని వైపు తిరుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. దేవా, నీవెంతో ప్రేమ కలిగిన దేవుడివై ఉన్నావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభా, నిన్ను తప్ప మేము అలాంటి ప్రేమికుని, అలాగూ ప్రేమించేవాడిని మేము చూడలేదు ఈ లోకంలో. నా వరకు నేనైతే ప్రభా, నీ ప్రేమను నేను రుచి చూచిన ప్రతిసారి నా జీవితంలో కన్నీళ్ళు ఆగలేదు. అలాంటి గొప్ప దేవుడవు, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను సహించిన దేవుడవు, నన్ను క్షమించిన దేవుడవు. అలాగూ ప్రభా, ఇక్కడ వచ్చిన వారిని అందరినీ ప్రేమిస్తున్నావు కాబట్టి పిలుచుకున్నావు, నీ వద్దకు పిలుచుకున్నావు. మరి నాయనా, నీవే కనికరించి ఒక్కొక్కరితో మాట్లాడమని వేడుకొని వచ్చినాం. దేవా, తగిన దీవెనలు దయచేయండి. అంతేగాక ప్రభా, మమ్మల్ని అందరినీ వెలుగు సంబంధుల వలె నీవే ముద్రించమని, నీ యొక్క వాక్యం ద్వారా ముద్రించమని నీ సన్నిధిలో వేడుకొనొచ్చు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకొనొచ్చు. ఈ యొక్క సమయంనంతటిని చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిన్ను పోలిన వారెవరు, నిలుచు
వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగనే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగనే పొందగా. నాలోన ఈ మంచి చూసావయ్యా,
దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేనినా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేనినా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. ఈ యొక్క స్థలమునకు వచ్చుటకు దేవుడు గొప్ప కృపను అనుగ్రహించినాడని అనుకుంటున్నాను. எத்தனை பேர் இந்த இடத்துக்கு வருவதற்கு ஆண்டவர் கிருபை பாராட்டி இருக்கிறார் என்று நினைக்கிறீர்கள்? ఎంతమంది చేయతే? எத்தனை பேர் கையை வைப்பவர்? అందరు చేయరు. దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడనే సంతోషం ఉందా? ஆண்டவர் என்னை கொண்டு வந்தார் என்ற சந்தோஷம் இருக்கிறதா? దేవుడే నన్ను తీసుకొని వచ్చినాడనే ఆలోచనతో ఉన్నారా ఇక్కడ? ஆண்டவரே என்னை இங்கே கொண்டு வந்தார் என்ற ஒரு சிந்தனையோடு இருக்கிறீர்கள்? నిజంగా చెప్పండి, దేవుడి సన్నిధికి ఉంది కాబట్టి கர்த்தருடைய చెప్పండి. ఇప్పుడు చెప్పండి. దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు, ஆண்டவர் என்னை கூட்டிக் கொண்டு வந்தார், దేవుని చూచుటకు వచ్చినాడు. நான் ஆண்டவரை பார்க்கும்படி అని వచ్చేది என்கிறவர்கள் மட்டும் கையை வைத்தார். అయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. ஆகையினால் ஆண்டவர் கண்டிப்பாக దేవుని చూచుటకు వచ్చిన వారు ஆண்டவரை பார்க்கும்படி வந்தவர்களை దేవుడే దర్శిస్తాడు, ஆண்டவரே சந்திப்பார். జక్కయ్య
క్రీస్తు ప్రభువును చూచుటకు వచ్చినాడు. இயேசு ஆண்டவரை பார்க்கும்படி வந்தான். అయితే ఆ ఛాన్స్ దొరకలేదు. ஆனால் அந்த தருணம் கிடைக்கவில்லை. అయితే క్రీస్తు ప్రభువే ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. ஆனால் கிறிஸ்து ஆண்டவரே அவருடைய வீட்டுக்கு சென்றார். కాబట్టి ఈ దినాన ఎవరైతే క్రీస్తు ప్రభువును చూచుటకు వచ్చినారో ఈ దినములలో, இந்த நாளிலே யாரெல்லாம் இயேசு ஆண்டவரை பார்க்கும்படி வந்திருக்கிறீர்களோ వారు ఖచ్చితంగా దేవుని యొక్క దర్శనంను చూస్తారు. அவர்கள் கண்டிப்பாக கர்த்தருடைய தரிசனத்தை காண்பார்கள். అలాంటి వారికి ఖచ్చితంగా మారు మనసు వస్తుంది. அப்படிப்பட்டவர்கள் கண்டிப்பாக மனம் திரும்புவார்கள். అలాంటి వారు ఖచ్చితంగా వాగ్దానములతో తిరిగి వెళ్తారు. அப்படிப்பட்டவர்கள் கண்டிப்பாய் வாக்குத்தத்தோடு திரும்பி செல்வார்கள். అయితే ఒక మాట చదువుకుందాం. ஆனால் ஒரு வார்த்தையை வாசிப்போம். దేవుడు నిన్ను ఎలాగూ ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చినాడు. ஆண்டவர் இந்த இடத்திற்கு எவ்விதமாய் உன்னை கொண்டு வந்தார். హోషేయ గ్రంథం 2వ అధ్యాయము ஓசியா தீர்க்கதரிசியின் புஸ்தகம் 13-14 వచనాలు చదువుకుందాం. 12వ அதிகாரம் 13-14 వచనాలు వాసిద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము ஓசியா எழுதின தீர்க்கதரிசியின் புஸ்தகம் 2వ அதிகாரம் 13-14 13-14 వచనాలు. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రను నేను దాన్ని శిక్షింతును. ఇక్కడ చూడండి, இங்கே பாருங்கள், 13వ వచనంలో అది నన్ను మరచిపోయి అని రాయబడుతుంది. ఆ స్థలములో அங்கே என்னை மறந்து போன என்று எழுதியிருக்கிறது. ఆ స్థలములో அந்த இடத்திலே మీ యొక్క పేరును ఉంచుకోండి. அந்த இடத்திலே உங்களுடைய பெயரை வைத்துக் கொள்ளுங்கள். నా పేరును అక్కడ నేను ఉంచుకుంటా. என்னுடைய பெயரை நான் அந்த இடத்துல வைத்துக் கொள்வேன். అంటే నేను మరచిపోయినాను దేవుణ్ణి என்றால் நான் கர்த்தரை மறந்து போனேன். ఈ దినాల్లో దేవుణ్ణి మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. இந்த நாட்களிலே கர்த்தரை மறந்து போகிறவர்கள் அநேகர் இருக்கிறார்கள். అందుకే పాపమునకు తమ యొక్క జీవితాలని అప్పగించుకుంటున్నారు. ஆகையால் தான் அவர்களுடைய வாழ்க்கை பாவத்துக்கு ஒப்பு கொடுக்கிறார்கள். ఎలీషా ప్రవక్త అంటున్నాడు, எலிசா தீர்க்கதரிசி గెహజీతో சொல்கிறார், నా మనస్సు నీతో కూడా రాలేదా అంటున్నాడు. என்னோட மனது உன்னோட கூட வரவில்லையா? ఆ మాట ఎంతమందికి తెలుసా? அந்த வார்த்தை எத்தனை பேருக்கு தெரியும்? గేహజీతో అంటున్నాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? గేహజీயோட தீர்க்கதரிசி சொல்கிறார், என்னோட மனது உன்னோட கூட வரவில்லையா? అంటే నా మనస్సు నీతో వచ్చి నేనంటే పాపము చేసేవాడివి కాదు. నా మనస్సు నీతో వచ్చి నింటే, என்னோட మనసు உன்னோட வந்திருந்தால் ఆ యొక్క ద్రవ్యముకు బంగారుకు నీవు మనసిచ్చేవాడివి కాదు. அந்த பொண்ணுக்கும் அந்த பணத்துக்கும் உன்னுடைய மனது கொடுத்திருக்க மாட்டாய். కాబట్టి దేవునికి మనసిచ్చే వాళ్ళు పాపమునకు మనసు ఇవ్వలేరు. దేవునికి మనது கொடுக்கிறவர்கள் பாவத்துக்கு இடம் கொடுக்க மாட்டார்கள். అయితే ఇక్కడ మనం మర్చిపోయినా కూడా 14వ వచనము చదవండి. இங்கே நாம் மறந்து போனாலும் 14 వచనத்தை వాసిపోం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ஆயினும் இதோ நான் அவளுக்கு நயங்காட்டி அவளை வனாந்தரத்தில் அழைத்து கொண்டு போய் அவளோட பட்சமாய் பேசி. చూడండి, అరణ్యము అంటే దూర ప్రాంతము. பாருங்கள், வனாந்தரம் என்றால் தூரமான இடம், ఎవరు లేని ప్రాంతము, யாரும் இல்லாத ஒரு இடம். అక్కడ அங்கே ఒంటరిగా ఉండే ప్రాంతం, அங்கே తనిమయా இருக்கிற ஒரு இடம். అరణ్యము ఇక్కడ రాయబడుతున్నట్లుగా అరణ్యంలోనికి దేవుడు ఎందుకు తీసుకొని పోతాడంటే, இங்கே எழுதப்பட்ட வண்ணமாய் ஏன் ஆண்டவர் வனாந்தரத்துக்குள்ளாக கொண்டு செல்கிறார்? ప్రేమగా ఆయన మాట్లాడేదానికి, அவர் அன்போடு பேசுவதற்காக. ఈ దినాన్న ఇక్కడికి తీసుకొని వచ్చింది ఎందుకంటే మనల్ని இந்த நாளிலே நம்ம இங்கே கூட்டி சேர்த்தது எதற்காக என்றால் ప్రేమగా నీతో నాతో మాట్లాడేదానికి, அன்போடு உன்னோடும் என்னோடும் பேசுவதற்காக. ఎంతమంది అలాంటి సిద్ధపాటుతో వచ్చినారో తెలియదు కానీ எத்தனை பேர் அப்படிப்பட்ட ஒரு ஆயத்தத்தோடு வந்திருக்கிறீர்களோ தெரியவில்லை. అయితే దేవుని చూచుటకు వచ్చినానని చేయెత్తినారు కాబట్టి, ஆண்டவரை பார்க்கும்படி வந்தோம் என்று நீங்கள் கைகளை உயர்த்தினபடியால் ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. கண்டிப்பாய் ஆண்டவர் உங்களோட பேசுவார். దేవుడు నిన్ను అరణ్యంలోనికి తీసుకొని వచ్చినాడు కాబట్టి ஆண்டவர் உன்னை வனாந்தரத்துக்குள்ளாக அழைத்து கொண்டு வந்த ప్రేమగా నీతో మాట్లాడతాడు, உன்னோட அன்போடு பேசுவார்.
ఆ అనుభవం కావాలంటే, ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే அந்த ஒரு அனுபவம் உனக்கு வேண்டும் என்றால் మీరు ఈ 3.5 దినములు చాలా జాగ్రత్తగా దేవునితో గడపాలి. இந்த 3.5 நாள் கர்த்தரோடு ஜாக்கிரதையாக செலவிட வேண்டும். వట్టి మాటలను పక్కన పెట్టాలి. வெறுமையான வார்த்தைகளை ஒதுக்கி வைக்க வேண்டும். మొబైల్స్ని పక్కన పెట్టాలి. தொலைபேசிகளை ஒதுக்கி வைக்க வேண்டும். చాటింగ్స్ని పక్కన పెట్టాలి. చాటింగ్స్ எல்லாம் ஒதுக்கி வைக்க வேண்டும். పక్కన పెట్టాలి. అపవిత్రమైన మాటలను పక్కన పెట్టాలి. అశుద్ధమైన వార్తలు ఒదికి வைக்க வேண்டும். ఇవి పక్కన పెడితే దేవునితో గడపొచ్చు. ఇవిగలెல்லாம் ఒదికి வைத்தால் கர்த்தரோடு செலவிடலாம். ఇవి చేర్చుకున్నప్పుడు, వీటికి స్థానం ఇచ్చినప్పుడు, ఇవిగలకు నీ ఇடம் கொடுக்கும் பொழுது నీవు దేవుని మర్చిపోతున్నావు అని అర్థం. నీ కర్తரை మறந்து విడుகிறாய் என்று అర్థం. నీవు దేవుని మర్చిపోయినా కూడా, నీ కర్తரை మறந்தாலும் దేవుడు నిన్ను మర్చిపోకుండా ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చి ఆండవర్ உன்னை மறக்காமல் இந்த வனாந்தரத்துக்குள்ளே கொண்டு வந்திருக்கார். సరే, ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. ఇప్పుడు இந்த வார்த்தைக்குள்ளே செல்லலாம். ఒక 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. ஒரு 10 நிமிடத்திலே முடித்து விடுவேன். సరే, ఇక్కడ వచ్చిన వారిలో இங்கே வந்திருக்கிற நீங்கள் ఎంతమంది దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారు? எத்தனை பேர் கர்த்தருக்கு உண்மையாய் வாழ்கிறீர்கள்? చేయగలరా? கைகளை உயர்த்துங்கள். దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారు. நான் ஆண்டவருக்கு உண்மையாய் வாழ்கிறேன். ఒకరు. ఇంకా సరే, దేవునికి నమ్మకంగా జీవించకపోవటానికి ஆண்டவருக்கு உண்மையாய் வாழாமல் இருப்பது ఏవి అడ్డొస్తున్నాయి? எது உங்களுக்கு தடையாய் இருக்கிறது? ఏ కార్యంలో అడ్డొస్తున్నాయి? எந்த காரியம் உங்களுக்கு தடையாய் வருகிறது? చెప్పగలరా? ఎవరైనా చెప్పండి. சொல்ல முடியுமா? யாரோ ஒருவர் சொல்ல முடியுமா? నోటు తెరిచి చెప్పండి. సొంత ఆలోచన ఒకరు చెప్పినారు. ஒருவர் சொந்த சிந்தனை என்று சொல்கிறார். ఒకరు సొంత ఆలోచనలు చెప్పినారు. ஒரு சொந்த ఆలోచన என்று ఇంకొకరు ప్రవర్తన అని చెప్పినారు. இன்னொருத்தர் நடத்தை என்று சொல்கிறார். ఇంకా இன்னும் சொல்லுங்கள். ఇంకా రావాలి, ఆన్సర్స్ రావాలి. వినిపిస్తుందా లేదా మీకు? వినిపిస్తుందా? లాస్ట్ వరకు చెప్పండి. నవీన్ వినిపిస్తుందా? తమిళ్ వినిపిస్తుందా? ఓకే, సరే చెప్పండి. ఇంకా సొంత ఆలోచనలు, నెక్స్ట్ ప్రవర్తన, ఇంకా సొంత యోచనలు, ఇంకా ఎవరు చెప్పండి. త్వరగా చెప్పాలి. துரிதமாய் சொல்ல வேண்டும். చెప్పకపోతే 10 minutes దాటిపోతుంది. சொல்லாவிட்டால் 10 நிமிடம் கடிந்து வச்சு சென்று. చెప్పండి, சொல்லுங்கள். ఇంకేమి சொல்லுங்க. எந்த காரியம் உங்களுக்கு ஆண்டுடைய சமூகத்துக்கு வருவதற்கு தடையாக இருக்கிறது? ఒక్కొక్కరిలో ఒక్కొక్క కార్యం ఉంటుంది. ஒவ்வொருவருக்கும் ஒவ்வொரு காரியம் இருக்கும். దేవునికి దూరం చేసే కార్యములు ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది. ஆண்டவரை விட்டு தூரப்படுத்துகிற காரியம் ஏதோ ஒன்று ஒவ்வொருவருக்குள்ளும் இருக்கிறது. ఎవరైనా చెప్పండి. ఇంకా யாரோ ஒருத்தர் சொல்லுங்கள். నేను చెప్పినానంటే నేను చెప్పమంటారా? என்ன சொல்கிறீர்களா? చెప్పమంటారా? ఒకరిలో చెప్పండి. మొబైల్ పిచ్చి ఉంటుంది. ஒருவருக்கு இந்த தொலைபேசி பைத்தியமாக இருப்பார்கள். కొంతమందికి ஒரு சிலருக்கு సినిమాల పిచ్చి ఉంటుంది. சினிமா பைத்தியமாக இருப்பார்கள். ఇంకొంతమందికి இன்னும் சில பேருக்கு పోర్నోగ్రఫీ పిచ్చి ఉంటుంది. అశుద్ధమైన పடங்களை பார்ப்பதுக்கு, అపవిత్రమైన కార్యములు చూచే అశుద్ధమైన కార్యங்களை பார்க்கிற ஒரு பைத்தியம் இருக்கு. ఇంకొంతమందికి இன்னும் சிலருக்கு గేమ్స్ పిచ్చి ఉంటుంది. గేమ్స్ పైత్యం. ఇంకొంతమందికి இன்னும் சிலருக்கு ఏదో ఒక పాపము పిచ్చి ఉంటుంది. ఏదో ஒரு பாவத்தின் பைத்தியம் இருக்கும். లేదా ఏదో ఒక పాపము వారిని అడ్డగిస్తుంటుంది. ఏదో ஒரு பாவம் அவர்களை தடை செய்கிறது. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కార్యము దేవుని నుండి దూరం చేసేటివే. என்றால் ஏதோ ஒரு பாவ காரியம் தேவனிடத்திலிருந்து உங்களை தூரப்படுத்துகிறது. అయితే దేవుడు, ஆனால் ஆண்டவரோ నిన్ను ప్రేమించి உன்னை நேசித்து నీలో ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. உனக்குள்ள ஒரு குறைவு இருக்கிறது என்கிறார். కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ஆகையினாலே நாம் தெரிந்து கொள்ள வேண்டியது என்னவென்றால், ఇంతవరకు దేవునికి మనం నమ్మకస్తులం కాదు.
இதுவரைக்கும் நாம் எதற்கும் உண்மையுள்ளவர்களாய் இல்லை. ఎవ్వరము నమ్మకస్తులంగా లేము. யாருக்கும் உண்மையாய் நாம் இருந்ததில்லை. ఎవ్వరము నమ్మకస్తులంగా లేము. ஒருவரும் உண்மையுள்ளவர்களாய் இல்லை. అంటే దేవుని మోసం చేసేవాళ్ళమే. என்றால் ஆண்டவரை நாம் மோசம் போக்கி இருக்கிறோம். ఒక్కరు కూడా దేవునికి ஒருவர் கூட ஆண்டவருக்கு మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు. நன்மை செய்கிறவர்கள் ஒருவரும் இல்லை. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ஆகையால்தான் கர்த்தருடைய வார்த்தை మేలు சொல்கிறது, చేయవారు ఒక్కరు కూడా లేరు. நன்மை செய்கிறவர்கள் ஒருவரும் இல்லை. రోమిల్కి రాసిన పత్రికలో ரோமர் எழுதின நிருபம், మేలు చేయవారు ఒక్కరు కూడా లేరు. நன்மை செய்கிறவர்கள் ஒருவரும் இல்லை. 3వ అధ్యాయం 3ஆம் அதிகாரம் 11వ వచనం. 11ஆம் வசனம். 12వ వచనంలో ఉంది, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. எல்லாரும் வழி தப்பி ஏகமாய் கெட்டு போனார்கள், நன்மை செய்கிறவன் இல்லை, ஒருவனாகிலும் இல்லை. ఒక్కరు కూడా లేరు. ஒருவனாகிலும் இல்லை. దాంట్లో నీవు నేను ఉన్నాం. அதில் நானும் இருக்கிறேன். కారణం ఏంటి? காரணம் என்ன? దేవునికి నిన్ను దూరము చేసే ஆண்டவருக்கு உன்னை தூரப்படுத்துகிற కార్యములు. காரியம் அது. కాబట్టి ఒక్కొక్కరిలో ఏదో ఒక కార్యము దేవునికి దూరం చేసేటువంటాయి. ஆகையால ஏதோ ஒரு காரியம் ஒவ்வொருவருக்குள்ளும் கர்த்தரை விட்டு தூரப்படுத்துகிற காரியமாக இருக்கிறது. మరి నీవు తీసేసుకుంటున్నావా దాన్ని? அதை நீ எடுத்து போடுகிறாயா? దాని యొక్క అది తీసేసుకోవాలనే చింత ఏమైనా ఉందా మనలో? அதை எடுத்து போட வேண்டும் என்ற ஒரு சிந்தனை தான் இருக்கிறதா? నాలో ఈ చింత ఉంది, இதில் எனக்குள்ளே இந்த கவலை இருக்கிறது, ఈ పాపము తీసేసుకోవాలనే చింత ఉంది, இந்த பாவத்தை எடுத்து போட வேண்டும் என்ற கவலை எனக்குள்ள இருக்கு అని ఎవరైనా చెప్తున్నారా? யாராவது சொல்ல முடியுமா? యవనస్తులలో ఎవరైనా చేతులు ఎత్తగలరా? இங்க இருக்கிற வாலிபர்கள் யாராவது ஒருத்தர் கை உயர்த்த முடியுமா? నేను ఈ కార్యంను తీసేసుకోవాలనే చింత నాలో ఉంది. நான் இந்த காரியத்தை என்னிடத்திலிருந்து எடுத்து போட வேண்டும் என்கிற ஒரு கவலை எனக்கு இருக்கிறது. నేను చెప్పేది అర్థమవుతుందా? நான் சொல்கிறது உங்களுக்கு புரியுகிறதா? ఎవరైనా చేయొద్దండి. నేను ఈ కార్యంను తీసేసుకోవాలనే చింత నాలో ఉంది. நான் இந்த காரியத்தை எடுத்து போட வேண்டும் என்ற ஒரு கவலை எனக்குள்ள இருக்கிறது. ఆ చింత ఉన్నట్లయితే, அப்படிப்பட்ட ஒரு கவலை உனக்குள்ளே இருந்தால் దానికోసం ఫైట్ చేయాలంట. அதற்காக நீ போராட வேண்டும். పౌలు గారు చెప్తున్నారు, பவுல் அடியார் சொல்கிறார், మేలైనది చేయనెరిగియుండియు நன்மை செய்ய அறிந்தும் నేను చేయలేకున్నాను, நான் செய்ய முடியாமல் போகிறது, నాలో పాప నియమం పనిచేస్తుంది, எனக்குள்ளே பாவம் பிரமாணமானது கிரியை అని செய்கிறது, చాలా చింతిస్తున్నాడు. அதை என்னை மிகவும் கவலைப்படுத்துகிறது. దానికోసం చాలా పోరాడినాడు. அதற்காக அவர் மிகவும் போராடி இருக்கிறார். అది తీసివేసుకోవాలని చాలా పోరాడినాడు. அதை எடுத்து போட வேண்டும் என்று போராடினார். పోరాడి போராடி ఆఖరిలో ఒక మాట అంటున్నాడు, கடைசியாய் ஒரு வார்த்தை சொல்கிறார், క్రీస్తు ముద్రలు నాలో ధరించున్నా, இயேசுவின் முத்திரை எனக்குள்ளே நான் தரித்திருக்கிறேன். అంతగా పోరాడినాడు. அவ்வளவாய் அவர் போராடினார். క్రీస్తు పోలిక కలిగి నేనున్నాను, கிறிஸ்துவின் சுரூபத்தை கொண்டிருந்தார். అంతగా పోరాడినాడు. அவ்வளவாய் அவர் போராடினார். మనలో ఆ పోరాటం లేదు. நமக்குள்ளே அப்படிப்பட்ட ஒரு போராட்டம் இல்லை. అందుకే ஆகையால் தான் దేవుణ్ణి మోసం చేసే వాళ్ళంగానే ఉన్నాం. ஆண்டவரை மோசம் போக்கிறவர்களா இருக்கிறோம். ఇంకా మోసం చేయకూడదు, మనం ఇంకనూ మోసం చేయకూడదు. இனிமேலும் நாம் மோசம் போக்கக்கூடாது. మనం మోసం చేయకూడదు, நாம் மோசம் போக்கக்கூடாது. అలాగ మోసం చేసినట్లయితే அவ்விதமாய் நாம் மோசம் போக்கினால் దేవుడు దుఃఖపడతాడు, ஆண்டவர் துக்கப்படுவார். రోమిల్కి రాసిన పత్రికలో ரோமர் எழுதின நிருபத்திலே 7వ అధ్యాయంలో 7ஆம் அதிகாரத்திலே పౌల్ గారు అంటున్నాడు, பவுல் சொல்கிறார், 18వ వచనం చదవండి. 18ஆம் வசனத்தை வாசிப்போம். నాయందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలననే కోరిక నాలో కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైనది చేయాలని కోరిక ఉంది, కానీ నేను చేయలేకున్నాను. நன்மை செய்ய வேண்டும் என்று எண்ணுகிறேன், ஆனால் செய்ய முடியவில்லை. 23వ వచనం, 23ஆம் வசனத்தை வாசிப்போம். వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. மற்றொரு
23వ వచనం. என் மனதின் பிரமாணத்துக்கு விரோதமாய் போராடுகிற வேறொரு பிரமாணத்தை என் அவயவங்களில் இருக்க காண்கிறேன். నాలో కనబడుచున్నది, எனக்குள்ளே இருக்க காண்கிறேன். అట్లాంటి పోరాటం. அப்படி போராட வேண்டும். అయితే దేవుడు మనల్ని ప్రేమించి ஆனால் ஆண்டவர் நம்மளை நேசித்து నీలో ఈ కార్యం ఉన్నది అని చూపిస్తాడు. உனக்குள்ளே இப்படிப்பட்டதான ஒரு காரியம் இருக்கிறது என்று காட்டுவார். లోపల ఫైట్ జరుగుతుంటది, உள்ளே சண்டை போராட்டம் நடைபெற்று கொண்டிருக்கும். దేవుని వాక్యం చెప్తుంది, ஆனால் ஆண்டவருடைய வார்த்தை சொல்கிறது, శరీరము ఆత్మకును, శరీరం ఆవిக்கும், ఆత్మ శరీరమునకును, ఆవి శరీరத்துக்கும் విరోధంగా నడుచుకుంటది. విరోధమాய் అట్లాంటి ఫైట్ జరుగుతుంటది. என்றால் அது போராடி கொண்டிருக்கிறது. శరీరం అంతా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి వార్త என்ன சொல்கிறது பார்ப்போம். ఈ లోకంలో ఉన్నదంతయు, இந்த உலகத்தில் இருக்கிற எல்லாம் శరీరాశ, శరీరத்தின் இச்சை, నేత్రాశ, கண்களின் இச்சை, జీవపుడమ్మం, జీవనத்தின் பெருமை. యోహన్ రాసిన మొదటి పత్రిక యోహన్ எழுதின முதலாம் நிருபம் 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధికారం 16వ వచనం, 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మం. చాలు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడం. இந்த உலகத்தில் இருக்கிறது శరీరத்தின் இச்சை, கண்களின் இச்சை, జీవనத்தின் பெருமை. లోకమే శరీరంలో ఉంది, లోకమే ఉలగమే శరీరంలో ఉంది. శరీరத்துக்குள்ளே இருக்கிறது. అప్పుడు శరీరంలో ఉన్నదంతా ఏంది? శరీరத்துக்குள்ளே இருக்கிற எல்லாம் என்ன? శరీరాశ, மாம்சத்தின் இச்சை, నేత్రాశ, கண்களின் இச்சை, జీవపుడమ్మం, జీవనத்தின் பெருமை. శరీరం అంతా లోకముతో నిండుకొని ఉంది. శరీరం முழுவதும் மாம்சத்தினால் நிரம்பி இருக்கிறது. ఏ కార్యంను చూసినా కూడా శరీరంలో కనిపిస్తాయి. எந்த ஒரு காரியத்தை பார்த்தாலும் மாம்சத்தில் தென்படும். పాపము, ఏ పాపం చూసినా కూడా శరీరంలో కనిపిస్తుంది. எந்த ஒரு பாவத்தை பார்த்தாலும் மாம்சத்திலே தென்படும். అంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరంలో ఉంది. உலகத்தில் இருக்கிற எல்லாம் மாம்சத்துக்குள்ளே இருக்கிறது. చూడండి, பாருங்கள், దేవునికి విరోధముగా నడుచుకునే ఈ శరీరము, ஆண்டவருக்கு விரோதமாய் நடந்து கொள்கிற இந்த சரீரம் దేవునికి లోబడినట్లుగా చేయాలి. ஆண்டவருக்கு లోబడినట్లుగా చేయాలి. ஆண்டவருக்கு கீழ்ப்படியும்படி செய்ய வேண்டும். అలాగూ చేయలేని పరిస్థితిలో, அப்படி செய்ய முடியாத சூழ்நிலையிலே పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. అంటే பாவம் நம்மை ஆளும், అది మనల్ని ఏల్తుంది, அதை ஆளுகை செய்யும். కయీన్తో దేవుడు అంటున్నాడు, కాయిన్ சொல்கிறான், దేవుడు అంటున్నాడు, ஆண்டவர் சொல்கிறார், காயினோட ஆண்டவர் சொல்கிறார். ఆదికాండం 4వ అధ్యాయము, ஆதியாகமம் 4వ அதிகாரம் 6-7 వచనములు చదవండి. 6-7 వచనங்களை பார்ப்போம். యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. அப்பொழுது கர்த்தர் காயினை நோக்கி, உனக்கு ஏன் எரிச்சல் உண்டாயிற்று? உன் முகநாடி ஏன் வேறுபட்டது? நீ நன்மை செய்தால் மேன்மை இல்லையோ? நீ நன்மை செய்யாதிருந்தால் பாவம் வாசற்படியில் படுத்திருக்கும், அவன் ஆசை உன்னை பற்றியிருக்கும், நீ அவனை ஆண்டு கொள்ளுவாய் என்றார். ఇక్కడ దేవుడు అంటున్నాడు, இங்கே கர்த்தர் சொல்கிறார், నీవు సత్క్రియ చేసినలా తలనెత్తుకుంటావు, நீ நன்மை செய்திருந்தால் తలనెత్తుకుంటావు, నీ తలనెత్తుకుంటావు, நீ தலை தூக்கி இருப்பாய். అయితే ఇప్పుడు నీ సిగ్గుతో తల ఉంచుకున్నట్టు కారణం, நீ வெட்கத்தோடு தலை குனி வேண்டிய காரணம் என்ன? నీ యొక్క పాపము, உன்னுடைய பாவம், నీ యొక్క చెడు ప్రవర్తన, உன்னுடைய கெட்ட நடத்தை. అక్కడ దేవుడు, அங்கே கர்த்தர் హెచ్చరిస్తున్నాడు, எச்சரிக்கிறார், సత్క్రియ చేయని ఎడల நன்மை செய்யாதிருந்தால் వాకిట పాపం పొంచి ఉండును, பாவம் வாசற்படியிலே படுத்திருக்கும். దేవుడు హెచ్చరిస్తున్నాడు, ஆண்டவர் எச்சரிக்கிறார், నీ వాకిట పాపం పొంచి ఉన్నది, உன் பாவம் உன் வாசற்படியிலே படுத்திருக்கிறது. అయితే అక్కడ ఫైట్ని గెలవలేకపోయినాడు.
அங்கே அந்த போராட்டத்தை மேற்கொள்ள முடியாமல் இருந்தான். వాకిట అంటే నీ శరీరం బయట, இந்த சரீரத்தின் வெளியே, ఆ శరీరము బయట శరీరத்துக்கு పాపం வெளியே పొంచి ఉంది, பாவமானது அங்கே படுத்திருக்கிறது. అది లోపలికి వస్తానంటుంది. அது உள்ளே வரும் என்று சொல்கிறது. దాని ఏలని నీవే ఏలాలంటున్నాడు. அதை நீ ஆளுகை செய்ய வேண்டும் என்கிறார். అది నిన్ను ఏలకూడదు అంటున్నాడు. அது உன்னை ஆண்டு கொள்ளக்கூடாது என்கிறார். అయితే ఆ ఫైట్ లో గెలవలేకపోయినాడు. ஆனால் அந்த போராட்டத்தில் அவன் மேற்கொள்ளவில்லை. ఈ దినాల్లో యవనస్తులు అదే పరిస్థితిలో, இந்த நாட்களிலே வாலிப பிள்ளைகள் அதே நிலைமையில ఆ இருக்கிறார்கள். ఫైట్ లో గెలవలేకపోతున్నారు, அந்த போராட்டத்தை மேற்கொள்ள முடியாமல் இருக்கிறார்கள். అందుకే ఓడిపోతున్నారు, ஆகையால் தான் தோற்று போகிறார்கள். అందుకు పాపము నిన్ను ఏలుతుంది, ஆகையால் தான் பாவம் உன்னை ஆண்டு கொள்கிறது. అందుకు దేవుడిని మర్చిపోయిన వాడివిగానే ఉంటున్నావు. ஆகையால் தான் ஆண்டவர் இந்த வார்த்தை சொல்கிறார். అందుకు దేవుని మర్చిపోయేవాడివిగా నీవు ఉంటున్నావు. ஆகையால் தான் நீ ஆண்டவரை மறந்து போகிறவனாய் இருக்கிறாய். మరి ఈ దినాన్న இந்த நாளிலே నీవు ప్రశ్నించుకోవాలి, உன்னை நீ கேள்வி கேட்டுக்கொள்ள வேண்டும். దేవుడు నన్ను ప్రేమించి ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చినాడు, ஆண்டவர் என்னை நேசித்து இந்த இடத்திற்கு கொண்டு வந்தார். నా జీవితంలో ఏ ఫైట్ జరుగుతుందో దాని విషయంలో నేను జయం చూడాలి. என்னுடைய உள்ளத்திலே எதற்காக போராடி கொண்டிருக்கணும் அதை நான் மேற்கொள்ள வேண்டும். ఇందాక చెప్పినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యం ఉంటుంది. முன்பு சொன்னது போல ஒவ்வொருவருக்குள்ளும் ஒவ்வொரு காரியம் விவிதமான காரியம் இருக்கலாம். అది నీతో ఫైట్ చేస్తుంటుంది, அது உனக்குள்ள போராடி கொண்டிருக்கும், నిన్ను గెలుచుకుంటుంది, அதை உன்னை ஆண்டு கொள்ளுக பார்க்கிறது. నువ్వు గెలవలేకున్నావు, நீ அதை மேற்கொள்ள முடியாமல் இருக்கிறாய். కొన్ని ఇయర్స్గా అలాగనే, కొన్ని సంవత్సరాలుగా అలాగనే జరిగిపోతుంది, சில ஆண்டுகளாக அவ்விதமாய் நடைபெற்று கொண்டிருக்கிறது. అందుకు మార్మన్స్ పొందలేకున్నావు. ஆகையால் தான் நீ மனம் திரும்பாமல் இருக்கிறாய். ప్రతి సంవత్సరము దేవుడు ఈ అరణ్యంలోకి తీసుకొని వస్తున్నాడు. ஒவ்வொரு ஆண்டும் ஆண்டவர் இந்த வனாந்தரத்திற்குள்ளாக உன்னை கொண்டு வருகிறார். అయితే ஆனால் దేవుడు నీతో ప్రేమగా మాట్లాడుచున్నా, ஆனால் ஆண்டவர் உன்னோடு அன்பாய் பேசுகிறார். నువ్వు మళ్ళీ దేవుని మర్చిపోతున్నావు. நீ மீண்டும் ஆண்டவரை மறந்து விடுகிறாய். నేను అలాంటి పరిస్థితిలో ఉన్నాను, நானும் அப்படிப்பட்ட சூழ்நிலையில் இருந்தேன். నేను అలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి நீயும் நானும் அப்படிப்பட்ட சூழ்நிலையில் இருக்கிறபடியாலே యవనస్తులు జయవంతులుగా లేరు, యవనస్తులు జయం పొందిన వారిగా లేరు. வாலிப பிள்ளைகள் வெற்றி சிறந்தவர்களாய் இல்லை. వారు దేవునికి పనికొచ్చేవారిగా లేరు, அவர்கள் எதற்கும் உதவாமல் இருக்கிறார்கள். ఒక యవనస్తునితో యేసుప్రభు అంటున్నాడు, ஒரு வாலிபனோட இயேசு ஆண்டவர் சொல்கிறார், నీలో ఒకటి కొదువుగా ఉంది. உனக்குள்ள ஒரு குறைவு உண்டு. మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు எழுதின சுவிசேஷம் 10ஆம் அதிகாரம் 21వ వచనం 21ஆம் வசனம் చదవండి. வாசிப்போம். యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి చాలు నీకు ఒకటి కొదువుగా ఉన్నది, உனக்கு ஒரு குறைவு உண்டு, உன்னிடத்தில் ஒரு குறைவு உண்டு. యేసు ప్రభు ప్రేమతో ఆ మాట చెప్తున్నాడు. యేసు ஆண்டவர் అன்பு கூர்ந்த அந்த வார்த்தையை சொல்லுகிறார். అక్కడ రాయబడుతుంది, அங்க எழுதி இருக்கிறது చాలా క్లియర్ గా, மிக தெளிவாய், యేసు అతన్ని ప్రేమించి, యేసు அவனை பார்த்து அவனிடத்தில் அன்பு கூர்ந்து. హోషేయ గ్రంథంలో మనం చూచిన మాట, ఆ ప్రేమ, ஓசியா புத்தகத்தில் நாம் பார்த்த அந்த வார்த்தை, அந்த அன்பு ఇక్కడ చూస్తున్నాము. இங்கே பார்க்கிறோம். ప్రేమించి మాట్లాడినాడు, அன்பு கூர்ந்து பேசினார். అయితే ஆனால் ఆ ప్రేమ గల మాటలను త్రోసివేసినాడు. ஆனால் அந்த அன்புக்கு ஈடாக இருந்த வார்த்தைகளை அவன் தள்ளிவிட்டான். క్రీస్తు ప్రభు మాటను తోసివేసినాడు. அந்த அன்புள்ள இயேசுவோட வார்த்தையை அவன் புறக்கணித்து விட்டான். క్రీస్తు ప్రభుని వెంబడించలేకపోయాడు, இயேசு ஆண்டவரை பின்பற்ற முடியாமல் போனான். యవనస్తులు చాలా మంది అలాగున్నారు. வாலிப பிள்ளைகள் அநேகர் அவ்விதமாக இருக்கிறீர்கள். దేవుని దయని బట్టి చాలా మంది యవనస్తులు కనపడుతున్నారు. கர்த்தர் கிருபையாலே அநேக வாலிப பிள்ளைகள் இங்கே காணப்படுகிறார்கள். మీలో చాలా కొదువులు ఉంటాయి, உங்களுக்குள்ளே அநேக குறைவுகள் இருக்கலாம், చాలా అడ్డగించు కార్యములు ఉంటాయి, தடை செய்கிற காரியங்கள் உங்களுக்குள்ளே இருக்கலாம். దేవుని వెంబడించకుండా అడ్డగించే కార్యములు చాలా ఉంటాయి. ஆண்டவரை பின்பற்றாமல் தடை செய்கிற காரியங்கள் உங்களுக்குள்ளே இருக்கலாம். దేవుడు నిన్ను ప్రేమించి ఈ స్థలంలోకి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. ஆண்டவர் உன் மேல அன்பு காட்டி உன்னை இந்த இடத்திற்கு கொண்டு வந்து பேசுகிறார். ఆకర్షించుకొని నిన్ను తీసుకొని వచ్చినాడు ఈ స్థలంలోనికి. உன்னை ஈர்க்க செய்து இந்த இடத்திற்கு கொண்டு வந்திருக்கிறார்.
ఒక్కసారి ఆయన మాట వింటే ஒரு விசை நீ அவருடைய வார்த்தையை கேட்டால் దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు. ஏசாண்டவர் கண்டிப்பாய் உன்னை உபயோகப்படுத்துவார். దేవునికి ஆண்டவருக்கு నిన్ను నీవు అప్పగించుకోవచ్చు. உன்னை நீ ஒப்பு கொடுக்க வேண்டும். మరి ఈ దినాన నీవు ఆ తీర్మానం తీసుకోగలుగుతున్నావా? இந்த நாளில் நீ அப்படிப்பட்ட ஒரு தீர்மானம் எடுக்க முடியுதா? దయచేసి దేవుని మోసం చేయకుండా, தயவுசெய்து ஆண்டவரை மோசம் போக்காமல் మనము దేవునికి నమ్మకస్తులంగా ఉందాం. நாம் ఆండవருக்கு ఉన్మయుల్లవర్లా இருப்போம். దేవునికి నమ్మకంగా ఉండేవారు ఉంటారేమో అని చాలా ఎదుగుతుంటారు. ஆண்டவருக்கு உண்மையுள்ளவர்கள் இருப்பார்களோ என்று ஏசாண்டவர் தேடிக்கொண்டிருப்பார். ఒక రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ஒரு ராஜாவோடு ஆண்டவர் பேசுகிறார். తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. தம்மிடத்தில் உண்மையாக நோக்கி பார்க்கிறவர்களை ஏசாண்டவருடைய கண்கள் இந்த உலகம் முழுவதையும் தேடி பார்க்கிறது. అలాగూ నిన్ను నన్ను వెతుకుతుంది. அவ்விதமாக உன்னையும் என்னையும் தேடிக்கொண்டிருக்கிறது. చాలా దుఃఖకరమైన కార్యం ఏంటంటే, மிக துக்ககரமான காரியம் என்னவென்றால் యవనస్తులు வாலிப பிள்ளைகள் దేనికి పనికి రాకుండా తయారయ్యారు. எதற்கும் உதவாமல் போகிறார்கள். ఇది మీకు బాధ కలిగించే మాటగా ఉండొచ్చేమో కానీ, இது இந்த వార్త உங்களுக்கு వేదனை ఉండాలి, కఠినంగా ఉండే మాటగా ఉండొచ్చేమో కానీ, కఠినమైన వార్తగా இருக்கலாம். రేపు నేను దేవుని జనము అని చెప్పుకునేదానికి నీవేం చేయగలుగుతున్నావు? నేను దేవుని జనము, நான் தேவனுடைய ஜனம் என்று అని చెప్పుకున్నటకు சொல்லிக் கொள்வதற்கு నీవు ఏ తీర్మానం తీసుకోగలుగుతున్నావు? நீ எப்படிப்பட்ட தீர்மானம் எடுத்துக்கொள்கிறாய்? ఇక్కడ దేవుని జనముగా, దేవుని నమ్ముకున్న వారిగా, இங்கே தேவ ஜனமாய் தேவனை நம்பினவர்களாய், వాగ్దానమును పొందుకున్న వారిగా, வாக்குத்தத்தம் பெற்றவர்களாய் ఇక్కడ ఎంతమంది ఉన్నారు? எத்தனை பேர் இங்கே இருக்கிறார்கள்? ఎంతమంది యవనస్తులు ఉన్నారు? எத்தனை பேர் இருக்கிறீர்கள்? చేయొద్దండి, கைகளை உயர்த்துங்கள். దేవుని జనముగా, దేవుని నమ్ముకున్న వారిగా, వాగ్దానం పొందిన వారిగా ஆண்டவருடைய வாக்குத்தத்தம் பெற்றவர்களாய் ఎంతమంది యవనస్తులు ఉన్నారు? எத்தனை வாலிப பிள்ளைகள் இருக்கிறீர்கள்? ఎత్తాలి త్వరగా. 1 2 3 4 ఇంతమంది యవనస్తులలో 5 మందే ఉన్నారు. இவ்வளோ வாலிப பிள்ளைகள் மத்தியில் 5 பேர் மட்டும்தான். దేవుడు ஆண்டவர் దేవునికి నమ్మకంగా ఉండుటకు యవనస్తులను కోరుకుంటున్నాడు. ஆண்டவருக்கு உண்மையாக இருக்க வாலிப பிள்ளைகளை விரும்புகிறார். రాబో దినములలో வருகிற நாட்களில் నీ తర్వాత జనరేషన్కి ఏం చెప్తావు? பின் வருகிற சந்ததிக்கு நீ என்ன சொல்லுவாய்? ఏం చెప్పగలవు? என்ன சொல்ல முடியும்? ఒకవేళ చెప్పినావు అనుకో, ஒருவேளை சொன்னால் వాళ్ళు ఏం చెప్తారు? அவர்கள் என்ன சொல்லுவார்கள்? నీవు సరిగ్గా జీవించినావా నీ యవన కాలంలో అంటారు. உன்னுடைய வாலிப நாட்களில் நீ ஒழுங்காய் வாழ்ந்தாயா என்று கேட்பார்கள். అవునా? ஆமாவா இல்லையா? కాబట్టి మన జీవితంలో సరి చేసుకుందాం. ஆகையால் நம்முடைய வாழ்க்கையை நாம் சரி செய்து கொள்ளலாம். ఒకవేళ ఫ్యూచర్ డేస్లో ஒருவேளை வருகின்ற காலங்களில் నీ తర్వాత వచ్చే జనరేషన్, உனக்கு அடுத்து வருகிற தலைமுறை మోకాలేసి ప్రార్థన చేయన్నావు అనుకో, முழங்காலிட்டு ஜெபம் செய்ய, లేదా ప్రార్థన జరిగేటప్పుడు మోకాలు వేయమన్నావు అనుకో, இல்லாவிட்டால் ஜெபம் செய்யும் பொழுது முழங்கால் படி என்று சொன்னால், లేదా అటు ఇటు తిరగొద్దన్నావు అనుకో, நீ அங்கே இங்கே சுற்றி திரிய வேண்டாம் என்று சொன்னால், అప్పుడు వాళ్ళు నీ మాట వింటారా? அப்பொழுது அவர்களுடைய வார்த்தையை கேட்பார்களா? ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నామో எப்படிப்பட்ட சூழ்நிலையில் ఒకసారి ప్రశ్నించుకోవాలి. ஒரு விசை நீங்கள் கேள்வி కాబట్టి దేవుడు ప్రేమించి, ஆகையால் ஆண்டவர் நேசித்து నీలో ఒకటి కొదువు ఉన్నదని చెప్తున్నాడు. உனக்குள்ளே ஒரு குறைவு இருக்கிறது என்று சொல்கிறார். దాని ఈ దినంనే తీసేసుకునేటకు సిద్ధపడు. அது இந்த நாளில் எடுத்து போட வேண்டும் என்று ஆயத்தப்பட்டு, నాలో పాప నియమం పనిచేస్తున్నదని ఆ చింతతో, எனக்குள்ளே பாவ பிரமாணம் வேலை செய்கிறது என்ற அந்த கவலையோடு పోరాడుటకు సిద్ధపడు. போராட ஆயத்தப்படுங்கள். పోరాడి జయం పొందాలి. போராடி வெற்றி பெறுங்கள். దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. அப்படிப்பட்டவர்களுக்காக ஆண்டவர் எதிர்பார்க்கிறார். కయీను మంచి ఆశీర్వాదములతో నిలబడవలసిన వాడు, దేవునికి ఉపయోగపడవలసిన వాడు. காயின் நல்ல ஆசீர்வாதத்தோடு ஆண்டவருக்கு உபயோகம் உள்ளவன பாத்திரமா இருக்க வேண்டியவன் తొందరపడి దేవుని మాట వినక, துரிதப்பட்டு ஆண்டோட வார்த்தையை கேட்காமல் ఆశీర్వాదంను పోగొట్టుకున్నాడు. அந்த ஆசீர்வாதத்தை இழந்து விட்டான். ఏశావు అలాంటి కార్యం చేసినాడు. ஏசாவும் அப்படிப்பட்ட காரியங்களை செய்தான். కాబట్టి నీవు నేను అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు.
நீயும் நானும் அப்படிப்பட்ட சூழ்நிலை இருக்க முடியுதா? దయచేసి అందరు మోకలొంగండి. దయచేసి எல்லாரும் முழங்கால் படியிடுங்கள். దేవుని సన్నిధిలో కర్తరుடைய సముఖத்திலே దేవుని నీవు మోసము చేసిన ఆ జీవితం అంతటిని ఒప్పేసుకో. ఆండవరే నీ మోసం పోకిన அந்த வாழ்க்கை முழுவதும் நீ அறிக்கை செய். ఒప్పేసుకో. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడినాడు. ఆండவர் உன்னை நேசித்து உன்னோட பேசுகிறார். దాన్ని ఒప్పేసుకో. ఎలాగో దేవుని మోసము చేసి దుఃఖపరిచినావో, நீ ஆண்டவரை ఏ విధమైన మోసం పోకి దుఃఖపడినాయో దాని అంతటిని ఒప్పేసుకో. அதை முழுவதையும் அறிக்கை செய்து விடு. నీ యొక్క అపవిత్రమైన కార్యములన్నిటినీ ఒప్పేసుకో. உன்னுடைய அசுத்தமான காரியங்கள் எல்லாவற்றையும் அறிக்கை செய். నీ యొక్క దుష్ట కార్యములన్నిటినీ, దుష్ట అలవాట్లన్నిటిని ఒప్పేసుకో. உன்னுடைய எல்லா பொல்லாப்பான அந்த காரியங்கள் எல்லாவற்றையும் அறிக்கை செய்து விடு. ఏ హ్యాబిట్స్ ఉన్నాయో, உனக்குள்ள எந்த ஒரு பழக்கம் హ్యాబిట్స్ ఏమున్నాయో, எந்த கெட்ட பழக்கங்கள் இருக்கிறதோ వాటన్నిటిని ఒప్పేసుకో. அவைகள் எல்லாவற்றையும் அறிக்கை செய்து விடு. దేవుడు నీలో ఆ కొదవ ఉందని చూపించినాడు. உனக்குள்ள அந்த குறைவு இருக்கிறது என்று ஆண்டவர் உனக்கு காட்டுகிறார். దాన్ని ఒప్పేసుకో. அதை குறித்து உன்னோட பேசுகிறார். அதை நீ அறிக்கை செய். ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ஒரு 2 నిమిషాలు ஜெபம் செய்யுங்கள். ఒప్పేసుకోండి. ఇది మంచి తరుణము, இதுதான் நல்ல தருணம், நேரம். அறிக்கை செய்யுங்கள். ఎవరైతే దేవుని చూడాలని ఆశతో వచ్చినారో, யார் ஆண்டவரை பார்க்க ఆశపడుகிறீர்களோ, దేవుడు నీతో ప్రేమగా మాట్లాడే ఆ తరుణం నీకు ఈ కూటంలో దొరుకుతుంది. ஆண்டவர் உன்னோட அன்பாய் பேசுகிற அந்த ஒரு தருணம் இந்த கூட்டத்தில் கிடைக்கும். ఎవరైతే ఆ ఆశతో రాలేదో, ఏదో అలాగ వచ్చినారో, யாரெல்லாம் அந்த வாஞ்சோடு வராமல் ஏதோ வழக்கம் போல வந்தீர்களோ, ఇప్పుడైనా దేవుడు నిన్ను దర్శించాలని ఒక చిన్న ఆశ కలిగి ఉన్నట్లయితే, இப்பொழுதாவது ஆண்டவர் என்னை சந்திக்க வேண்டும் என்ற ஒரு சின்ன வாஞ்சை கொண்டிருந்தால், దేవుడు నీతో మాట్లాడతాడు. ஆண்டவர் உன்னோட பேசுவார், ప్రేమతో మాట్లాడతాడు, அன்பாய் பேசுவார். దేవా, యవన బిడ్డలు పోరాడుచున్న ప్రతి కార్యం నుండి విడుదల దయచేయండి. మీ సన్నిధిలో వారు దేవా తండ్రి, దేవా మిమ్మల్ని ప్రేమించి, దేవా మిమ్మల్ని వెంబడించాలనుకొని, దేవా అనుకున్నప్పుడల్లా వారు నడుపరుస్తున్న సమస్త కార్యం నుండి వారిని విడుదల చేయండి. దేవా, పాప ప్రమాణంతో వారు పోరాడుచుండగానైనా దేవా వారు జయమునందినట్లు వారి జీవితాల్లో గొప్ప విడుదల దయచేయండి, గొప్ప జయమును దయచేయండి. ఇప్పుడు ఈ క్షణముందు నువ్వు వారిని ప్రేమించండి, మాట్లాడినందుకు వందనాలు. నీ ప్రేమ కలిగిన మాటలకు వందనాలు స్వామి. దేవా, ఈ తరుణంలో వారిని వదిలిపెట్టుకోకుండా ఈ తరుణం సద్వినియోగపరుచుకొని దేవా మారు మనసు పొందే కృప దయచేయండి. వారి హృదయాలతో మీరు మాట్లాడండి, హృదయాలను తెరవండి, కృప చూపించండి. లార్డ్ స్పీక్ టు దెమ్, స్పీక్. పరిశుద్ధాత్మదేవా, నువ్వు నా వరకు మాట్లాడు. దేవా, కృప చూపించండి. 3 బారిన హృదయంలో నాయన ప్రభా తండ్రి, నువ్వు వెళ్ళగొట్టము స్వామి. విరిగిన నలిగిన హృదయం దయచేయండి. ఇప్పుడైనా నువ్వు తగ్గించుకొని నీ సన్నిధిలో వారు మొరపెట్టేవారుగా చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇంతకాలము ఏదో అలవాటు ప్రకారమైన భక్తి చేసి ఉన్నట్లు క్షమించము నాయన. నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు. అయ్యో, నీ సన్నిధికి నైనా మాటి మాటికి మీరు తీసుకొస్తున్నారు అయ్యా. ఈ వనాందరమైన ఎడారి ప్రాంతానికి తీసుకొచ్చినారు, నాతో ప్రేమతో మాట్లాడని తీసుకొచ్చినారు. నేనైతే మీ మాటలు వినక చెవి పెట్టగానైనా దేవా, నేను దూరంగా పోయినా నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని క్షమించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. దయచేయించండి. థ్యాంక్ యూ. ఈ ప్రేమ కలిగిన మాటలు వినటకు కృప చూపించండి. ఈ దయగలిగిన మాటలు విని దేవా మేలు చేసేవాడిగాను దేవా తండ్రి మీకు ఇష్టానుసారమైన జీవితం దేవా కృప చూపించండి. మీరు మాకు ముందు ఉంచిన ఆశీర్వాదం స్వతంత్రించుకునే వారికి వచ్చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడము తండ్రి, ఒక్కొక్కరితో మాట్లాడమునైనా దేవా. ఇప్పుడే వారు పశ్చాత్తాప హృదయం ఒక్కొక్కరికి దయచేయండి. మారు మనసు పొందే హృదయం దయచేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.
మౌనంగా ఉండొద్దు, ప్రార్థించి. ఇంతవరకు దేవుని మోసం చేసిన జీవితం చాలు. మనల్ని మనము నమ్మకస్తులమై జీవించటకు అప్పగించుకుందాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ஞாபகம் చేసుకో. ஆண்டவர் உன்னை நேசிக்கிறார். ஆண்டவருடைய அன்பை நீ உணர்ந்து பார், ஞாபகப்படுத்திக்கொள். అలాగే ఎవరు ప్రేమించలేరేమో ఈ లోకంలో, ఆయన మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాడు. இந்த உலகத்தில் அவரை போல வேறு ஒருவரும் உன்னை நேசிக்க முடியாது. அவர் ஒருவர் மாத்திரமே உன்னை நேசிக்கிறார். ఒక చెడిపోయిన వాడిని ఎవ్వడు ప్రేమించలేడు. ஒரு கெட்டு போனவனை ஒருவனும் நேசிக்க மாட்டான். అయితే మర్చిపోయిన దేవుని మర్చిపోయిన చెడిపోయిన నిన్ను ప్రేమిస్తున్నాడు. நீ மறந்து விட்டாலும் உன்னை அவர் நேசிக்கிறார். நீ கெட்டு போனாலும் உன்னை அவர் நேசிக்கிறார். ప్రార్థన చేసుకుందాం. ஜெபம் செய்வோம். కృపగలిగిన దేవా, கிருபையுள்ள தேவனே, నువ్వు మనల్ని ప్రేమించి మాట్లాడుటకై, ప్రేమతో మాట్లాడుటకై, எங்களை நேசித்து எங்களோட பேசுவதற்கு, அன்பாய் பேசுவதற்கு ఈ యొక్క స్థలంలోనికి తీసుకుని వచ్చినావు. இந்த இடத்திற்கு எங்களை கூட்டி சேர்த்தீர். నీ వెలుగును చూచుటకు సహాయం చేయండి. உம்முடைய அன்பை பார்க்க உதவி செய்யும். నీ ముఖమును చూచుటకు సహాయం చేయండి. உம்முடைய முகத்தை பார்க்க உதவி செய்யும். ఇక్కడున్న వారందరికీ సహాయం చేయండి. இங்கே இருக்கிற ஒவ்வொருவருக்கும் உதவி செய்யுங்கள். మేము చెడిపోయిన వారము, நாங்கள் கெட்டு போனவர்கள், నిన్ను మరచిన వారం, நாங்கள் மறந்து போனவர்கள். ఆయన మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభువా. ஆனாலும் எங்களை விட்டு விடாதீங்க ஆண்டவர். హోషేయ గ్రంథంలో చదివిన భాగంలో ஓசியா தீர்க்கதரிசன புஸ்தகத்தில் சொன்ன அந்த பாகத்தில் వారిని విడిచిపెట్టకుండా అరణ్యంలోనికి తీసుకొని వెళ్తానని, அவர்கள் விட்டு விடாமல் அந்த வனாந்தரத்துக்குள்ளே கொண்டு செல்கிறீர். అలాగ మమ్మల్ని విడిచిపెట్టొద్దు. அவ்விதமாக எங்களை விட்டு விடாதீங்க. ఇక్కడున్న వారందరితో మాట్లాడండి. இந்த பிள்ளைகள் ஒவ்வொருவரும் நீர் பேசும். ఇక్కడున్న వారందరూ కూడా இங்கே இருக்கிற ஒவ்வொருவரும் నీ ముఖ దర్శనం చూచుటకు సహాయం முக தரிசனத்தை காண உதவி செய்யுங்க. ఆశతో వచ్చిన నీ బిడ్డలను నీవే దర్శించండి. வாஞ்சியோடு வந்திருக்கிற இந்த உங்கள் பிள்ளைகளை நீர் தரிசித்து ఆ వాక్యంలో రాయబడిన మాట ప్రకారం ప్రేమతో ఒక్కొక్కరితో మాట్లాడండి. வார்த்தையில் எழுதின பிரகாரமாய் அன்போடு பேச నీవే మాట్లాడమని వేడుకొనొచ్చు. நீரே அன்பாய் பேச வேண்டும் என்று வேண்டிக் கொள்கிறோம். అపవిత్రమైన నా ప్రార్థన ఆలకించండి. அசுத்தமான எங்களுடைய ஜெபங்களை கேட்டு ఇక్కడున్న వారందరూ చేసిన ప్రార్థనలు ఆలకించి, இங்கே இருக்க ஜெபம் செய்த ஒவ்வொருடைய ஜெபங்களை நீர் கேட்டு ఈ ఇంకా జరగబోయే దినములలో இன்னும் நடைபெற போகிற ఒక్కసారైనా నీ ముఖంను చూచుటకు సహాయం చేయండి. எல்லா கூட்டத்திலையும் உங்களுடைய முகத்தை காண உதவி செய்யும். మీరే కనికరించి దర్శించమని இரக்கம் பாராட்டி சந்தித்தருளும். క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. இயேசுவின் நாமத்தில் வேண்டிக் கொள்கிறோம் பிதாவே. ఆమేన్. ஆமென்.